అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో చూశారు కదా, మీకు బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ప్రజెంట్ నేను ఆగ్రాలో ఉన్నాను. ఆగ్రా అంటే మీ అందరికీ తెలిసిందే, చాలా స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. రెడ్ ఫోర్ట్ అండ్ అందరికీ ఫేవరెట్ అయిన ప్లేస్ విజిట్ చేయాలనుకుంటారు తాజ్ మహల్. ఈ రెండింటిని విజిట్ చేద్దాం. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, వాటిని కూడా మొత్తం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అలాగే నా హోస్ట్ మీకు పరిచయం చేస్తున్నాను. హాయ్ brother, how are you? I'm good. Yeah, I'm good brother. Thank you for hosting me and at last minute you accepted my request. I'm happy. Brother peru Gaurav. You know Telugu words? I know vanakkam. Oh, vanakkam is Tamil Nadu. Yeah. We say in Telugu namaskaram. Namaskaram. Yeah, namaskaram. In Kerala also people say Namaskaram. You're right. You remember? Yeah. Itanu kuda traveling ante chaala crazy. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. లాస్ట్ వీడియోలో మీకు కొంచెం షేర్ చేసుకున్నాను కదా స్ట్రీట్ ఫుడ్ గురించి. అలాగే ఆగ్రాలో ముఖ్యంగా పొద్దున పూట సమయంలో కచోడీ తింటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే కచోడీ అని పిలుస్తారు. కచోడీ అలాగే జిలేబీ ముఖ్యంగా ఎక్కడైనా సరే ఇదే ఉంటుంది మార్నింగ్ షాప్స్లో. ఇక్కడ కచోడీనేమో బంగాళతో తయారు చేశారు, ఇక్కడ కచోడీ ఏమో దాల్తో తయారు చేశారంట. మనం కచోడీ ఒకటి తినేసి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్దాం. It's a famous food in Agra. Yeah. Basically, people eat this in breakfast. ఎగ్జాక్ట్లీ. ఆగ్రా ఫేమస్ అని చెప్పుకున్నాం కదా, కచోడీ అదిరిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉపయోగిస్తారు ఎవ్రీ డే. Yeah. Many people, Agra people, it's like to eat bedai and kachori in breakfast. పుస్తకాల ఆధారంగా మనం చదువుకున్నప్పుడు వద్దాకు వింటూ ఉంటాము, మొఘల్ ఎంపైర్లోనే ద పవర్ఫుల్ ద గ్రేట్ కింగ్ అక్బర్ అని చెప్తూ ఉంటారు. అక్బర్ మరణించిన తర్వాత తన కొడుకు ఇక్కడ ఆగ్రాలో, తన సన్ పేరు జహీగీర్, తను నిర్మించిన ప్రదేశం ఇదంతా. అప్పట్లోనే 1605లో మరణించాడు అక్బర్. ఇక్కడ ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, దీని లోపల వెళ్ళి మనం చూసుకుంటే టూమ్ చూసుకోవచ్చు. దగ్గరగా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట. ఆలోచించండి, 400 సంవత్సరాల క్రితం. రియల్లీ అప్పటి నిర్మాణాలు అసలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. అది చూస్తున్నారు కదా, కలర్స్ ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్గా. అట్లాగే లోపల ఎంట్రన్స్ మీరు గమనించుకుంటే ఇదిగోండి, లోపలికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఆర్చ్ లాగా చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి మరొక విషయం, ఇప్పుడే ఇక్కడ హిస్టరీ తెలుసుకుంటే ఏమని చెప్తున్నారంటే, జహీగీర్ తన తండ్రి మరణించగా ముందే దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. టోమ్ 1605లో, ఇది 1612లో పూర్తి చేసుకుంది. దగ్గరగా 7 సంవత్సరాలు పట్టిందంట. వా, ఆ స్టైల్ చూసారా అసలు ఎలా ఉపయోగించారో వాళ్ళు. రెడ్ స్టోన్, అట్లాగే నాపరాయి, మళ్ళీ పాలరాయి, ఇక్కడేమో శాండిల్ కలర్లో ఉంది స్టోన్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ ఇక్కడ. ఇక్కడ ఎంట్రన్స్ ఎలా ఉందో గమనిస్తున్నారు కదా, అసలు అదిరిపోయింది. మొత్తం అరబిక్లో అలాగే పెర్షియన్ లాంగ్వేజ్లో రాసింది చూడొచ్చు. మొత్తం పాలరాతి మీద చెక్కినది. ఇదిగోండి ఎంట్రన్స్లోని మనకి ఎదురుగా కనబడుతుంది కదా, అదే అక్బర్ టోంబ్. ఈ టామ్ లోపలే ఇక్కడ కాంచ్ మహల్ చూసుకోవచ్చు. అక్బర్ సన్ జహగీర్ ఉన్నాడు కదా, తను వేటకెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకునేవాడంట. అలాగే దీనిపైన చాలా బ్యూటిఫుల్ బ్లూ కలర్ గ్లాసెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా. మొత్తం బ్రిటిష్ సమయంలో మొత్తం డెస్ట్రాయ్ చేశారన్నట్టుగా చెప్తున్నారు. వా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి వచ్చినాక చూసుకోవచ్చు, టోమ్కి ఇరుపక్కల అసలు చాలా పెద్ద గార్డెన్ ఉంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్ద బావి ఉంది, చాలా పెద్దది, అప్పట్లో నిర్మించినది. ఇదిగోండి అలాగే ఎదురుగా కనబడుతుంది కదా టోంబ్. ఆ టోంబ్తో పాటు ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా సెట్ చేశారు. చాలా యూనిక్ స్టైల్గా ఉందని చెప్పాలి. ఇదిగోండి ఇట్లా వాటర్ ఫ్లో అయ్యి మళ్ళీ ట్యాంక్లోకి వెళ్తున్నాయి. ఇది అసలు ఎలా వస్తుందనేది తెలుసుకోవాలి, వాటర్ ఎక్కడి నుండి అనేది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద గార్డెన్ అని చెప్పుకోవాలి ఇది. అలాగే తాటి చెట్లు ఉన్నాయి లోపల. మరొక విషయం ఏంటంటే, అప్పట్లో 300-400 ఏళ్ళ క్రితం యానిమల్స్ కూడా చాలా ఉండేవంట ఇక్కడ. జింకలు మరియు కోతులు, నెమలలు, అట్లాగే పులులను కూడా, సింహాలను కూడా ఇక్కడ పెట్టే ఉంచేవారంట. ఇదిగోండి, అక్బర్కి మొత్తం 6 భార్యలు ఉన్నారు. వారిల్లో ఒక భార్య మన హిందూ అని చెప్పాలి, తన పేరు జోధాబాయి అని పిలుస్తారు. అట్లాగే పెళ్లి చేసుకున్న తర్వాత మరియం జమానీ అని పిలుస్తారు తనని.
ఇదిగోండి. కానీ నాకు మరొక విషయం చెప్పాలి, తాజ్మహల్ కన్నా నాకు ఈ ప్లేసే చాలా బాగా నచ్చిందని చెప్పాలి. ఈ టూంబ్ ఆ కట్టిన స్టైల్ చూస్తున్నారుగా, ఏదో ఒక కోటలాగా ఉంది తప్ప గ్రేవ్ యార్డ్ లాగా లేదు. ఆ వర్క్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. పైన అవతల పక్క యువతల పక్క 2 డోమ్స్కి రంగురంగులు రాళ్ళు ఫిక్స్ చేశారు, మిగతా వాటిని ప్లెయిన్గా వదిలేశారు వైట్ కలర్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్లోని మేము లోపలికి వచ్చాం. మొత్తం ఈ టూమ్లో మొత్తం 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. అలాగే అక్కడ మీరు ఒక మరొక వెల్ ఉంది చూస్తున్నారు కదా, చాలా పెద్ద వెల్. ఇదిగోండి, ఇక్కడ ఒక మరొక ఎంట్రన్స్. ఒక్కొక్క ఎంట్రన్స్కి అసలు కంప్లీట్లీ డిఫరెన్స్, మ్యాచే ఉండదు. అదిగోండి, ఇది కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇందాక చూసిన ఎంట్రన్స్కి ఏమో మినార్స్ ఉన్నాయి, పైన 4, దీనికి లేవు. కానీ 3 ఎంట్రన్స్లు మొత్తం క్లోజ్ చేశారు ఈ టూమ్ని చూసుకోవడానికి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్లోనే మనకి న్యాచురల్గా ఉండే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అసలు అప్పట్లో పవర్ లేదు, ఉండదు, ఎలా సెట్ చేశారో కానీ. ఇదిగోండి, లోపలికి వెళ్ళి టూమ్ చూసుకుందాం, గ్రేవ్ యార్డ్. లోపలికి వచ్చినాక మనం గమనిస్తే, అలాగే అక్బర్కి అప్పట్లో ఇండియన్ అండ్ పెర్షియన్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం అంట. సేమ్ అదే స్టైల్లో ఉంటాయి మనకి ఇక్కడ ఆర్ట్ కానీ. అలాగే మొత్తం గోల్డెన్ కలర్లో గమనించవచ్చు. ఆ పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. 400 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాయి, కానీ చాలా వరకు ధ్వంసం చేశారని చెప్పాలి ఈ ప్రదేశాన్ని. ఇదిగోండి, పైన డోమ్ మొత్తం చెక్కేశారు ఎవరో కానీ. లోపలికి వెళ్ళే ప్రదేశం నాకు మొట్టమొదట స్ట్రైక్ అయ్యింది ఏంటంటే, ఈజిప్ట్ పిరమిడ్స్ లోపలికి వెళ్ళా కదా, సేమ్ అదే గుర్తొచ్చింది నాకు. శాంతం కొంచెం అండర్ గ్రౌండ్లో ఉంది ఇది. పాలరాయితో ఎలా తయారు చేశారో చూస్తున్నారు కదా. అలాగే మొత్తం హోల్ అక్బర్ ఫ్యామిలీ గ్రేవ్ యార్డ్ ఇక్కడే ఉందని చెప్తున్నారు. అలాగే లోపల చూడొచ్చు, ఇలా ఉంటుందంట. ఫిమేల్ ప్రిన్సెస్ అయితే ఇలాగా స్టైల్, ప్రిన్స్ అయితే ఇలా ఉంటుందంట. లోపల చూస్తున్నారు కదా, ఆ స్టైల్ కూడా ఎలా ఉందో, మార్బుల్ స్టైల్. కరెక్ట్గా ఆగ్రా ఫోర్ట్ ముందే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు రైల్వే స్టేషన్, బ్రిటిష్ వాళ్ళు నిర్మించినది. మొత్తం ఆగ్రాలో 3 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఇది ఆగ్రా ఫోర్ట్. మొత్తం ఇక్కడ నుండి లూట్ చేయడానికి అనుకుంటా కరెక్ట్గా కోట ముందే నిర్మించారు. వావ్, ఆగ్రాలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాం. ఆగ్రా ఫోర్ట్ అని పిలుస్తారు. చూస్తున్నారు కదా, ఆ కాంపౌండ్ వాల్ దగ్గరగా 70 మీటర్లు ఎత్తుంది. దీన్ని మొఘల్ ఎంపైర్ అక్బర్ నిర్మించారు 1565లో. అలాగే 1573, దగ్గరగా 8 సంవత్సరాలు పట్టిందంటే ఈ కట్టడం. చుట్టూతా 2.5 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ ఉంటుంది. అమర్ సింగ్ గేట్లో ఉండి లోపలికి ఎంటర్ అవుతున్నాం. క్లియర్గా కింద రాసి చూడొచ్చు అమర్ సింగ్ గేట్ అని. అలాగే ఆగ్రా ఫోర్ట్. భారీ ఎత్తున జనం వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళడానికి. అక్కడ టికెట్ చెకింగ్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. ఇదిగోండి, ఇప్పుడే టికెట్ చెక్ చేసుకుని లోపలికి వచ్చేసాం. రాగానే మీరు వీటిని చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఇంకా చాలా వరకు మొత్తం డ్యామేజ్ అయినట్టుంది. ఇదిగోండి, ఆ రంగురంగులు చాలా బాగున్నాయి కదా, ఆ కలర్స్. అప్పట్లో అక్బర్ చాలా రాజ్యాలని గెలుచుకున్నాడు కదా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ ద్వారంలోనే లోపలికి వెళ్ళేవాడంట. ఆ టైంలో ఇక్కడ బాగా అతన్ని ఆహ్వానిస్తారు కదా, జేజేలు పలుకుతూ. అప్పట్లో చప్పట్లు కొట్టేవారని చెప్తున్నారు. ఆ చప్పట్లు దగ్గరగా 1/2 కిలోమీటర్ పైన వినపడేవని చెప్తున్నారు, ఆ రీసౌండ్. మొఘల్ ఎంపైర్స్ ఇండియాలో బాగా రూల్ చేశారు, అలాగే బాగా బతికారని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు ఆపోజిట్లో కనపడేది పెద్ద బాత్ టబ్, దగ్గరగా 5 అడుగులు ఎత్తుంది. ఒకే సింగిల్ స్టోన్లో కార్వింగ్ చేశారు. ఇక్కడ అక్బర్ కొడుకు స్నానం చేసేవాడంట. అదిగోండి, జహంగీర్ బాత్ చేసేవాడు ఇక్కడ. లోపల ఇలా ఉంది. అట్లాగే చూస్తున్నారు కదా, స్టోన్ మీద కార్వింగ్ కూడా ఎలా ఉందో అరబిక్లో. అట్లాగే స్టెప్స్ గమనించండి, సేమ్ సింగిల్ స్టోన్ మీద చేశారు ఈ స్టెప్స్ కూడా.
దగ్గరగా 3000 కేజీలు బరువు ఉంటుందంట ఇది. అక్బర్ సన్ జహంగీర్ ప్యాలెస్ ఇది ఇక్కడ మనం చూసుకుంటుంది. చాలా అందంగా చెక్కారని చెప్పాలి. సేమ్ చూడండి ఇండియన్ స్టైల్ కనబడుతుంది ఆ రాతి చెక్కుల్లో. అలాగే మొత్తం సింగిల్ స్టోన్స్ మీదే చెక్కారంటే చాలా గ్రేట్. వా, బ్యూటిఫుల్గా ఉంది కదా. అలాగే లోపల వాక్ వే కూడా ఉంది, గమనించవచ్చు. క్వీన్స్ కానీ ఎవరో ఒకరు చూడటానికి అనుకుంటున్నాను లోపల నుండి అవుట్ సైడ్ వ్యూ. చాలా బాగా సెట్ చేశారు కదా అసలు. అక్కడ దాంట్లో షో థింగ్స్ పెడతారో మరి ఎట్లా క్యాండిల్స్లో పెడతారో కానీ చాలా పెద్ద ప్లేస్ అని చెప్పాలి జహంగీర్ది. లోపల ఆగ్రా ఫోర్ట్లో ఇక్కడ అప్పట్లో కత్తి సాము కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారంట ఇక్కడ. అదిగోండి. అలాగే ఇక్కడ నుండి మనం చూసుకుంటే సాంతం ముందు యమునా రివర్ వ్యూ కూడా కనపడుతుంది. అలాగే తాజ్మహల్ కూడా కనపడుతుంది. లోపల వాటర్ ఫౌంటైన్ స్టైల్ కూడా చూడండి, చాలా విచిత్రంగా ఉంది కదా. న్యాచురల్ వాటర్ ఫౌంటైన్స్. లోపలికి వచ్చినాక చాలా యూనిక్ అని అనిపిస్తుంది ఈ ప్రదేశం అంతా. అలాగే ఒక 70% 80% వరకు మొత్తం మిలిటరీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉందంట ఆక్యుపైడ్లో. మనం చూసుకుంటున్న ఫోర్ట్ వరకు ఒక 30% వరకే. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ముంతాజ్ అలాగే షాజహాన్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, ఇదిగోండి లోపలికి వచ్చిన తర్వాత ఎంత బాగుందో గార్డెన్. అసలు అంగూరి బాగ్ అని పిలుస్తారు. అట్లాగే ఆపోజిట్లో మనం డోమ్స్ కూడా గమనిస్తే చూడొచ్చు, గోల్డ్ కలర్లో కోటింగ్ ఉంది కదా. అప్పట్లో షాజహాన్ అక్కడ ఉండేవారంట, క్వీన్స్ అలాగే మొత్తం డాటర్స్ కూడా. గార్డెన్ లోపల ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి. వా 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 ఇందాక వరకు మనం రెడ్ స్టోన్లో చూసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఇక్కడ మార్బుల్తో ఉంది గమనించవచ్చు. అలాగే వాటర్ ఫౌంటైన్స్ కూడా, న్యాచురల్ వాటర్ ఫౌంటైన్స్. ఓ, చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ కట్టిన స్టైల్. అప్పట్లో షాజహాన్ ఇక్కడ నుండి చూసేవాడంట ముంతాజ్ తాజ్మహల్. షాజహాన్కి ఫేవరెట్ వైఫ్ ముంతాజ్ కాబట్టి తన కోసం తాజ్మహల్ నిర్మించాడు. అప్పట్లో డైమండ్స్ అలాగే గోల్డ్తో మొత్తం ఉండేవని చెప్తున్నారు. జ్యువెల్స్ మొత్తం నాశనం అయిపోయి ఉన్నాయి, తెలుస్తుంది కదా మీకు. ఇదిగోండి ఎలా రిమూవ్ చేశారో చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ కలర్స్తో, రకరకాల కలర్స్తో పెయింట్ చేశారు, అవి కూడా మొత్తం ఫేడ్ అయిపోయినాయి. ఇక్కడ నుండి వ్యూ మనకి తాజ్మహల్ చాలా క్లియర్గా కనబడుతుంది, గమనిస్తున్నారా మీరు అక్కడ. అప్పట్లో షాజహాన్ కూడా ఇక్కడ నుండి చూసేవాడంట వ్యూ. ఇక్కడ ముస్మాన్ బుర్జ్ అనే ప్లేస్కి వచ్చాం. లోపల ఆ పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, దాంట్లో ఉన్న జ్యువెల్స్ కూడా ఒరిజినల్స్ అయిన జ్యువెల్స్, కలర్స్ కాదు. అలాగే మధ్యలో ఒక ఫౌంటైన్ చూస్తున్నారు కదా, అలా అక్కడ రిలాక్స్గా కూర్చొని వ్యూ చూస్తూ ఉండేవారంట అప్పట్లో. ఇదిగోండి ఈ పాలరాయి లోపల చూస్తున్నారు కదా, ఈ ఒరిజినల్ స్టోన్స్ అవి. వా వా వా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇదిగోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇది సంథింగ్ ఏదో కానీ ఒక స్టోన్, ఇది గ్రీన్ కలర్ స్టోన్స్. ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లేస్, నాకు బాగా నచ్చింది. ఇది దివానీ కాస్ అని పిలుస్తారు. మొత్తం అప్పట్లో డెసిషన్స్ ఇక్కడే తీసుకునేవారంట. బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ వార్ జరిగినప్పుడు. అలాగే ఇదిగోండి కెనాన్ బాల్ వచ్చి అక్కడ హిట్ అయింది, చూస్తున్నారు కదా. మొత్తం అక్కడ ఒక పెద్ద రౌండ్గా ఒక కన్నం పడింది మార్బుల్కి. అలాగే మరొకటి దీని ముందే ఒక చాలా పెద్ద మార్బుల్తో చేసినది ఉంది, గ్రానైట్ రాయితో, సింగిల్ ఏకశిల రాయితో. అదిగోండి మొత్తం క్రాక్ ఇచ్చింది. ఇది కూడా అప్పుడు కెనాన్ బాల్ పడి డ్యామేజ్ అయినట్టుగా చెప్తున్నారు. షాజహాన్ ఇక్కడ దీని మీద కూర్చొని తాజ్మహల్ చూస్తూ ఉండేవాడంట. అలాగే తాజ్మహల్ని ఫస్ట్ బ్లాక్ స్టోన్తో నిర్మించాలనుకున్నాడు, కానీ తను నిర్ణయం మార్చుకుని మళ్ళీ వైట్ మార్బుల్తో కట్టాడంట. 1803లో ఆ కన్నం పడిందని చెప్తున్నారు ఆ టైల్కి, కెనాన్ బాల్ వలన.
అక్కడ బ్లాక్ స్టోన్తో చూసుకున్నాం కదా, కరెక్ట్గా దానికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ వైట్ స్టోన్ కూడా చేసి ఉంటుంది మార్బుల్తో. ఇక్కడ కూర్చొని రాజులు పరిపాలించేవారు, నిర్ణయాలు కూడా తీసుకునేవారంట. ఇదిగోండి మొత్తం ఎలా ఉందో హాల్. ఇక్కడ మరొక దివానే కాసు ఉంది, అంటే మొత్తం రాజులు ఇక్కడ కూడా కూర్చొని డెసిషన్ తీసుకుంటారు ఏంటనేది నెక్స్ట్ పొజిషన్. ఇదిగోండి ఇక్కడ ఒక బ్రిటిష్ అతనిది కూడా గ్రేవ్ కూడా ఉంది లోపల. జాన్ రస్సెల్ కాల్విన్స్ గ్రేవ్ అంటే ఇది. ఒక 150 సంవత్సరాలు మనల్ని బ్రిటిష్ రూల్ చేశారు కదా, అప్పుడు నిర్మించింది ఇది. గవర్నర్గా చేశాడంట తను ఇక్కడ ఇండియాలో 1857లో. చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అసలు అవతల పక్కన ఉంది, కానీ మొత్తం అది క్లోజ్ చేసేసినట్టున్నారు. కొన్ని సంవత్సరాల నుండి ఎవరికి ప్రవేశం లేదు అవతల పక్క వెళ్ళటానికి. తాజ్మహల్ వచ్చేసాము, అదిగో ఎంట్రన్స్ కనబడుతుంది కదా ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. లోపలికి వెళ్ళి తాజ్మహల్ని చూసుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ, షాజహాన్కి ఇష్టమైన ఫేవరెట్ వైఫ్ ముంతాజ్, తన మరణించిన తర్వాత తన కోసం జ్ఞాపకార్థంగా కట్టినది తాజ్మహల్. జనాలు చూస్తున్నారు కదా ఎంత హై క్రౌడ్గా ఉన్నారు ఇక్కడ. వావ్, చాలా అందంగా నిర్మించారు. అలాగే దాని మీద స్టార్స్ కూడా ఎలా క్లియర్గా కనబడుతున్నాయి చూస్తున్నారు కదా. వావ్, చూసారు కదా ఎలా వచ్చిందో ఫ్రేమ్. ఓరి దేవుడు, అసలు చూస్తున్నారు క్రౌడ్ ఎలా ఉన్నారు. మోర్ దాన్ 10,000 పీపుల్ పైన ఉంటారు. వాటర్ ఉంటే ఏమైనా వచ్చాను ఫౌంటైన్లో ముఖ్యంగా, ఎందుకంటే ఆ షాడో కరెక్ట్గా వచ్చి వాటర్ మీద పడుతుంది, చాలా బాగుంటుంది. ముంతాజ్ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1577లో వాళ్ళ నాన్నగారు పెర్షియన్ నుండి వచ్చారు. పెర్షియన్ అంటే ఇరాన్ అర్థం. ఇక్కడ వచ్చి భారత్లో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత 1593లో ముంతాజ్ జన్మించారు. 1631లో తను మరణించారు కూడా. 35 సంవత్సరాల్లోనే మరణించారు. అది కారణం ఎందుకంటే మరణించడం, తను మొత్తం 14 మంది సంతానానికి జన్మనిచ్చారు. 14వ సంతానం డెలివరీ సమయంలో తను మరణించింది. తనకి షాజహాన్తో 19 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ అయింది. తాజ్మహల్ పక్కనే మనకి ఇక్కడ మెహమాన్ ఖానా అని ఉంటుంది, అంటే గెస్ట్ హౌస్ అని అర్థం. అప్పట్లో వచ్చిన వాళ్ళందరూ దీన్ని విజిట్ చేయడానికి ఇక్కడే ఉండేవారంట. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితం మొఘల్ ఎంపైర్ అప్పుడు. అలాగే మనం బ్యాక్ సైడ్లో గమనించుకుంటే యమునా రివర్ కనబడుతుంది కదా అక్కడ, అదిగోండి. కరెక్ట్గా తాజ్మహల్ పక్కనే ప్రయాణిస్తూ ఉంటుంది ఆగ్రా సిటీ మధ్యలో నుండి. మనం అవతల పక్క మినీ తాజ్మహల్ కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి, వారంలో శుక్రవారం రోజున తప్పకుండా తాజ్మహల్ మొత్తం క్లోజ్ చేసేస్తారు. కానీ ముస్లిం సోదరులు మట్టికి వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మాస్క్. తాజ్మహల్కి ఒక పక్కన ఇది ఉంటుంది, ఇక్కడికి వచ్చి ప్రే చేసుకుంటారు. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మొదలుకొని మీకు ఎక్కడ కనిపించినా సరే, అడుగునా సరే ఇక్కడ స్వీట్ కనబడుతుంది. ఆగ్రా చాలా స్పెషల్ అని చెప్తారు, పీటా అని పిలుస్తారు. భయ్యా 1 కిలో కిतना 100 రూపీస్, 100 రూపాయలేనంట. చూడండి, చాలా ఫేమస్ స్వీట్ అంట. ఒక్కసారి మనం రుచి చూద్దాం. అసలే స్వీట్స్ అంటే మనకి చాలా చాలా ఇష్టం. ఏదో ఒక షుగర్ బన్ తిన్నట్టుంది. ఫుల్ పటికి బెల్లం టేస్ట్ తెలుస్తుంది నాకు. బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా ట్రావెలర్స్కి చెప్పాలి, ఎప్పుడైనా మీరు కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు స్టే ఒక్కోసారి దొరకకపోతే, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు, అక్కడ మీరు గురుద్వారా ఉందేమో చూస్తూ ఉండండి. అంటే సిక్ టెంపుల్ మీకు తెలుసు, మన ఆగ్రాలో కూడా చాలా పెద్ద సిక్ టెంపుల్ ఉంది. మీకు అక్కడ అకామిడేషన్ అండ్
ఫుడ్ కూడా ఇస్తారు, దేవుడిది ఉంటుంది. అక్కడే ఉండి అక్కడ నుండి వెళ్ళి మీరు ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చెప్తున్నా ఎవరికైనా ఉపయోగపడుతుందని. అలాగే వాళ్ళ అక్బర్ టోమ్, రెడ్ ఫోర్ట్ మరియు తాజ్మహల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను నా ప్రయాణం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.